బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కవితకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 11 ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తన లేఖను ఎవరో బయటకు లీక్ చేశారంటూ విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆమెకు 11 ప్రశ్నలు సంధిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు? కేసీఆర్ పక్కనున్న కోవర్టులు ఎవరో అంటూ ఆయన ప్రశ్నలను అడిగారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కవితకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 11 ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తన లేఖను ఎవరో బయటికి లీక్ చేశారంటూ విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఆమెకు 11 ప్రశ్నలను సంధిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు? కేసీఆర్ పక్కనున్న కోవర్టులు ఎవరు అంటూ ఆయన ప్రశ్నలు అడిగారు. కల్వకుంట్ల కవిత గారు, ఈ 11 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. 1. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? 3. కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? 4. బీఆర్ఎస్ లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? 5. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? 6. మీకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? 7. లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ని అడుగుతారా? 8. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 9. ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడడం లేదు? 10. ఎయిర్పోర్ట్లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11. మీరు రాసిన లేఖ నకిలీదని నమస్తే తెలంగాణలో పేపర్లో రాయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. కల్వకుంట్ల కవిత గారు, ఈ 11 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. 1. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు?